వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి దోశ చూపించబోతున్నానండి. నేను చెప్పే ఈ కొలతలతో రాగి దోశ ప్రిపేర్ చేసుకున్నారంటే రాగి దోశ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు వైట్ దోశ ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే బదులు మిల్లెట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కు చాలా మంచిది. మీ డైట్లో ఎక్కువ మిల్లెట్స్ వాడడానికి ప్రయత్నించండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు రాగులను తీసుకోండి. 2 కప్స్ రాగులకి 3/4 కప్పు దాకా మినపప్పును తీసుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోండి. రైస్ మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే దోశ క్రిస్పీగా వస్తుంది. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని మూత పెట్టి 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను. 8 అవర్స్ తర్వాత ఇందులోని వాటర్ అంతా వంచేసి ఇంకోసారి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. మీరు ఇదే పిండిని ఇడ్లీకి కూడా వాడుకోవచ్చు. ఇడ్లీకి అయితే కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇలా మిగతా పిండిని అంతటినీ మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా పర్మేట్ చేసుకోండి. మార్నింగ్కి చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కొన్ని వాటర్ కూడా కలుపుకొని దోశ వేసేసుకోవడమే. ఇడ్లీకి ఆడించేటప్పుడు వాటర్ కాస్త తక్కువ పోసుకొని పిండిని కాస్త గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. మీరు దోశ వేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ వాడకుండా ఇలా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడండి. ఈ ప్యాన్ మీద దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయి, అస్సలు అంటుకోవడం లేదు. నేను ఇది ద ఇండస్ వ్యాలీ కంపెనీది జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు 1300 పడింది. ఈ దోశని పల్లీ చట్నీతో కానీ ఎర్రకారంతో తిన్నా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.